హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఇన్వెస్టర్స్ ఇప్పుడు బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూస్తారు, స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువైనప్పుడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్వెస్టర్స్ ఎవరైనా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాళ్ళకి 5.50% కంటే ఎక్కువ రిటర్న్స్ రావడం లేదు. ఏదైనా టీవీ లేదా మొబైల్ కొనేటప్పుడు బ్రాండ్ బట్టి కొంతమంది బై చేస్తారు. సోనీ టీవీ లేదా యాపిల్ ఫోన్ కొనాలని ఫిక్స్ అయితే సెలెక్ట్ చేయడానికి పెద్ద టైం పట్టదు. బట్ బడ్జెట్లో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కొనాలనుకుంటే కొంత టైం అనేది స్పెండ్ చేయాలి. సేమ్ బడ్జెట్లో ఏ బ్రాండ్స్ ఉన్నాయి, ఏ బెనిఫిట్స్ ఉన్నాయి, అందరికంటే బెటర్ బెనిఫిట్స్ ఎవరిస్తున్నారని చూడాలి. అదే హ్యూమన్ సైకాలజీ. మన దగ్గర ఫండ్స్ ఎక్కువ లేనప్పుడు మనం బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏది ఉందని చూస్తాం. ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇంతే. ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు పెద్దగా ఆలోచించుకుంటా ఎంతో కొంత రిటర్న్స్ వస్తుంది కదా అని ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎక్కువ అని వాళ్ళు చూడరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. కానీ తక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు లేదా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు సేమ్ బెనిఫిట్స్ అండ్ సేమ్ ఫీచర్స్ వేరే ఎవరు మంచి రిటర్న్స్కి ప్రొవైడ్ చేస్తున్నారని చూస్తారు. ఈ వీడియోలో నేను ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి గ్యారంటీడ్ రిటర్న్స్ ఇచ్చిన ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఇన్వెస్ట్మెంట్ నేమ్ ఎన్సిడి, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. ఈ వీడియోలో బాండ్ అంటే ఏంటి, ఎన్సిడి అంటే ఏంటి, అండ్ బాండ్ని ఎన్సిడిని ఎందుకు విడదీశారు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక ఎన్సిడిలో ఎలాగా ఇన్వెస్ట్ చేయాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఇది నా టెలిగ్రామ్ గ్రూప్, ఇది ఫ్రీ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తాయి, కానీ రిటర్న్స్ అంత ఎక్కువ రావు. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మనం బ్యాంక్కి మనీ ఇస్తాం. ఇచ్చిన మనీకి మనకి వచ్చే బెనిఫిట్ని ప్రాఫిట్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్ అని అంటారు. అండ్ మనం ఏ డబ్బులైతే బ్యాంక్కి ఇస్తున్నామో ఆ డబ్బుల్ని బ్యాంక్స్ వాటి బిజినెస్ కోసం యూజ్ చేసుకుంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్, బాండ్స్ అండ్ ఎన్సిడీస్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ వీటిని ఎవరు ఇష్యూ చేస్తారు, వీటి యూజెస్ ఏంటి అని ఇప్పుడు మనం చూద్దాం. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎవరెవరు ఇస్తారంటే బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయి, అంటే బజాజ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్. అలాగే బాండ్స్ని కూడా గవర్నమెంట్స్ ఇష్యూ చేస్తాయి, అలాగే ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇష్యూ చేస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో గ్యారంటీ ఏంటి? ట్రస్ట్. ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి ట్రస్ట్ ఉంటుంది, అందరికీ నమ్మకం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ బాండ్లో కూడా గ్యారంటీ గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరైనా సరే గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్ని బై చేసినట్టయితే వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఉండదు. యూజువల్గా బాండ్స్ అంటే అందరూ రిస్క్ ఉంటాయి అనుకుంటారు, కానీ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్ కానీ బయటైతే అందులో ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. గవర్నమెంట్ బ్యాంక్ కాకుండా ప్రైవేట్ బ్యాంక్ కానీ లేదా ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ వాళ్ళ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటే గ్యారంటీ ఏంటంటే ఎలాంటి గ్యారంటీ ఉండదు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు బై చేస్తామంటే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇన్సూరెన్స్ ఉంటుంది, అండ్ అదే కాకుండా ఆ కంపెనీ మీద పబ్లిక్కి మంచి ఒపీనియన్ ఉన్నట్టయితే ఆ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బై చేస్తారు. అలాగే ప్రైవేట్ కంపెనీస్ లేదా కార్పొరేట్స్ ఇష్యూ చేసే బాండ్కి గ్యారంటీ ఏంటి అంటే ఏదైనా కంపెనీ కానీ తీసుకున్న మనీని రిటర్న్ ఇవ్వకపోతే వాళ్ళ అసెట్స్ అమ్మేసి ఇన్వెస్టర్స్కి మనీ రిటర్న్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ సిచ్యువేషన్ అగ్రిగోల్డ్లో జరుగుతుంది. ఎంతమంది అయితే అగ్రిగోల్డ్లో ఇన్వెస్ట్ చేశారో వారి కేసు నడుస్తుంది, అండ్ వన్ ఫైన్ డే అగ్రిగోల్డ్ అసెట్స్ సేల్ చేసి ఆ మనీ ఇస్తామని చెప్తున్నారు. సేమ్ బాండ్స్లో కూడా అలాగే జరుగుతుంది. ఏదైనా కంపెనీ మనీ ఇవ్వలేకపోతే వెంటనే కాకపోయినా సరే ఫ్యూచర్లో ఆ కంపెనీ యొక్క అసెట్స్ సెల్ చేసినప్పుడు ఎవరి దగ్గర అయితే ఆ కంపెనీ యొక్క బాండ్స్ ఉన్నాయో అది సెటిల్ చేస్తారు. కంపేర్ చేసి చూస్తే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బాండ్లో కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంది, కాబట్టి యూజువల్గా ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చే రిటర్న్స్ కంటే బాండ్స్లో రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో ఇది బాండ్స్కి ఫిక్స్డ్ డిపాజిట్స్కి బేసిక్ డిఫరెన్స్. ఇప్పుడు ఎన్సిడి అంటే ఏంటి అంటే ఎన్సిడి కూడా బాండ్ లాంటిది. ఎన్సిడి అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్. యాక్చువల్లీ ఒక బాండ్ అంటే ఏంటి అంటే మనం ఒక కంపెనీకి లేదా గవర్నమెంట్కి అప్పు ఇస్తున్నాం, అండ్ మనం అప్పు ఇచ్చామని ప్రూఫ్ కింద ఒక డాక్యుమెంట్ అనేది ఇస్తారు, దాన్నే బాండ్ అంటారు. బాండ్స్కి ఎన్సిడికి డిఫరెన్స్ ఏంటి అంటే బాండ్ అనేది హోమ్ లోన్ లాంటిది. మనం హోమ్ లోన్ తీసుకోవాలంటే మనం హౌస్ డాక్యుమెంట్ బ్యాంకు వాళ్ళకి తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలి. అందుకే హోమ్ లోన్కి ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ, ఎందుకంటే ఇక్కడ ఒక తాకట్టు ఉంది. ఒకవేళ ఎవరైతే కస్టమర్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని
టైంకి మనీ పే చేయలేకపోతే బ్యాంక్ అనేది వాళ్ళ ఇల్లు వేలం పెట్టేస్తుంది. సో ఇక్కడ ఒక తాకట్టు అనేది ఉంది. అలాగే ఏ కంపెనీ అయితే బాండ్ ఇష్యూ చేస్తుందో వాళ్ళు కూడా మనీ పే చేయలేకపోతే వాళ్ళ అసెట్స్ సెల్ చేసి ఇన్వెస్టర్స్కి మనీ అనేది పే చేస్తారు. సో బాండ్స్లో ఏంటి అంటే ఒక గ్యారంటీ అనేది ఇన్వెస్టర్స్కి ఉంటుంది. ఇన్ కేస్ కంపెనీ కానీ డిఫాల్ట్ అయితే ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ఇన్వెస్టర్స్కి మనీ వస్తుందని. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ క్రెడిట్ కార్డ్ లాంటిది లేదా పర్సనల్ లోన్ లాంటిది. ఇక్కడ తాకట్టు అనేది ఏముండదు. ప్యూర్లీ ఒక పర్సన్ ఒక బ్యాక్గ్రౌండ్ అండ్ క్రెడిట్ వాల్యూ బట్టి తనకి లోన్ ఇస్తారు. అందుకే క్రెడిట్ కార్డు మీద లేదా పర్సనల్ లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి తాకట్టు ఉండదు కాబట్టి బ్యాంక్స్ లేదా ఎవరైతే లోన్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది మనం ఎక్కువ పే చేయాలి. ఎన్సిడి కూడా సేమ్ క్రెడిట్ కార్డ్ లాంటిదే. ఇందులో ఎలాంటి గ్యారంటీ అనేది ఉండదు. అంటే ఏ కంపెనీ అయితే ఇష్యూ చేస్తుందో ఆ కంపెనీ కానీ మనీ పే చేయలేకపోతే ఇన్వెస్టర్స్కి ఎలాంటి మనీ అనేది రాదు. ఒక కంపెనీ యొక్క బాండ్ బై చేస్తే వాళ్ళ అసెట్స్ అమ్మేసి ఆ బాండ్ హోల్డర్స్కి మనీ ఇస్తారేమో, కానీ అదే కంపెనీ యొక్క ఎన్సిడి కానీ బై చేసినట్టయితే వాళ్ళకి ఎలాంటి వాల్యూ అనేది ఉండదు. అందుకే కంపేర్డ్ టు బాండ్స్ ఎన్సిడీస్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే డిబెంచర్స్ 2 టైప్స్ ఉంటాయి. కన్వర్టబుల్ డిబెంచర్స్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. ఒకవేళ ఇన్వెస్టర్ కానీ కన్వర్టబుల్ డిబెంచర్ బై చేసినట్టయితే అండ్ కంపెనీ కానీ మనీ పే చేయలేకపోతే ఇన్వెస్టర్స్కి ఆ వాల్యూ తగ్గట్టు షేర్స్ అనేవి ఇస్తారు. అండ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లో ఆప్షన్ ఏం లేదు. ఒకవేళ ఏ కంపెనీ అయితే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ ఇష్యూ చేస్తుందో ఆ కంపెనీ కానీ డిఫాల్ట్ అయినట్టయితే ఇన్వెస్టర్స్కి ఏమీ రాదు. సో ఇది ఫిక్స్డ్ డిపాజిట్స్కి, బాండ్స్కి, ఎన్సిడీస్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్. అన్ని కంపెనీస్ డిఫాల్ట్ అవ్వవు. గవర్నమెంట్ కాకుండా ఇండియాలో ట్రస్టెడ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. టీసీఎస్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ముత్తూట్ ఫైనాన్స్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. కంపెనీ ప్రొఫైల్ అండ్ ఎన్సిడి రేటింగ్స్ చూసి మనం బై చేస్తే మనకి రిస్క్ అనేది చాలా తగ్గుతుంది. ఏ ఇన్వెస్ట్మెంట్కైనా ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అండ్ ఎంత రిస్క్ ఉంటుందని చూస్తే మన రిస్క్ అనేది చాలా తగ్గుతుంది అండ్ మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. ముత్తూట్ ఫైనాన్స్ రీసెంట్గా ఒక ఎన్సిడి లాంచ్ చేసింది. ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 10,000 ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ January 5th వరకు ఈ ఆఫర్ ఉంది. ఎవరైనా బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. ఈ ఎన్సిడి ఒక రేటింగ్ AA ఉంది. బాండ్ లేదా ఎన్సిడి అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా రేటింగ్స్ ఉంటాయి. ఎంత ఎక్కువ రేటింగ్ ఉంటే అది అంత హైయెస్ట్ క్వాలిటీ ఉన్నట్టు. హైయెస్ట్ బాండ్ రేటింగ్ ఎంత అంటే AAA రేటింగ్ ఉంటుంది. సో ముత్తూట్ ఫైనాన్స్కి AA రేటింగ్ ఉంది. AA అంటే మంచి బాండ్ రేటింగే. అండ్ ఈ ఎన్సిడి యొక్క ఇంట్రెస్ట్ రేట్ కానీ చూసినట్టయితే 38 months ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ కానీ మంత్లీ తీసుకున్నట్టయితే వాళ్ళకి 6.75% ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అదే ఇంట్రెస్ట్ కానీ ఇయర్లీ తీసుకుంటే 7% వస్తుంది. అలాగే 60 months ఇన్వెస్ట్మెంట్కి 7.10% మంత్లీ పేఅవుట్కి అండ్ ఇయర్లీ అయితే 7.35% వస్తుంది ఇంట్రెస్ట్ రేట్. 38 months ఎన్సిడి తీసుకొని ఇయర్లీ పేఅవుట్ తీసుకుంటే 7% ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 7% అంటే చాలా మంచి పర్సెంటేజ్ అది. ఎన్సిడీస్ లేదా బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 years ఉండాలనే రూల్ లేదు. షేర్స్ ఎలాగైతే సెల్ చేస్తున్నామో బాండ్స్ కూడా సెకండరీ మార్కెట్లో సెల్ చేసుకోవచ్చు. సో ఎన్సిడి బై చేసేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఏ కంపెనీ ఇష్యూ చేస్తుంది, ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఎలాగుంది అండ్ ఆ బాండ్ యొక్క క్వాలిటీ ఏంటి అని చూసినట్టయితే మనకి ఒక క్లారిటీ వస్తుంది. ముత్తూట్ ఫైనాన్స్ బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ రెండు చాలా బాగున్నాయి. సో 38 monthsలో ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ మరీ అంత దారుణంగా మారదు కాబట్టి ఈ ఎన్సిడిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ ఒక నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ లేదా బాండ్ బై చేయాలి అంటే ఫుల్ సర్వీస్ డిమాట్ అకౌంట్ కావాలి. జిరోదా, అప్ స్టాక్స్ ఇలాంటి వాటిల్లో అవ్వదు. ఎడిల్వేస్ డిమాట్ అకౌంట్ లేదా ఐసిఐసిఐ డిమాట్ అకౌంట్ ఇలాంటివి కావాలి. ఒక ఫుల్ సర్వీస్ డిమాట్ అకౌంట్ కావాలి. ఎడిల్వేస్ డిమాట్ అకౌంట్ కంప్లీట్లీ ఫ్రీగా ఇస్తున్నారు. చార్జెస్ జిరోదా లాగే సేమ్. బై అండ్ సెల్కి 10 rupees పర్ ట్రేడ్ అవుతుంది. అకౌంట్ ఓపెనింగ్ అప్పుడు లైట్ ప్లాన్ ఉంటుంది. లైట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు బై అండ్ సెల్కి 10 rupees పడుతుంది అండ్ అకౌంట్ కంప్లీట్లీ ఫ్రీ. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బాండ్స్ బై చేయాలంటే మీకు కంప్లీట్లీ ఫుల్ సర్వీస్ డిమాట్ అకౌంట్ కావాలి. సో ఇది ఎన్సిడి అంటే అండ్ బాండ్స్ అంటే. మీరు అప్లై చేయాలనుకుంటే అకౌంట్ క్రియేట్ చేసి మీరు అప్లై మీద క్లిక్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
అండ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియకపోతే నా మోడల్ పోర్ట్ఫోలియో బై చేయండి. 50% డిస్కౌంట్ ఉంది. ఇది నేను కొత్తగా లాంచ్ చేశాను. సో ఫస్ట్ 50 రిజిస్ట్రేషన్కి నేను 50% డిస్కౌంట్ పెట్టాను. లిమిటెడ్ టైం ఆఫర్ ఇది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది అండి వీడియో చూసాక మీరు బాండ్స్ బెటర్ అనుకుంటున్నారా లేదా ఫిక్స్డ్ డిపాజిట్ బెటర్ అనుకుంటున్నారా అని మీ వ్యూ కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.